హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా పోస్టర్. అండ్ ఈ వీడియోలో మనం గేమ్ చేంజర్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ నాకైతే నచ్చింది. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సెన్సేషన్ అని అన్ను, కానీ నాకైతే నచ్చింది. నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ నాకు నచ్చింది. చరణ్ అన్న యాక్టింగ్, ఐకానిక్ రోల్, అప్పన్న తన కెరియర్లో అప్పన్న క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అండ్ అంజలి గారి యాక్టింగ్ నచ్చింది. మెయిన్గా నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే, ఈ మధ్యన వస్తున్న సాంగ్స్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ అవుతుంది. బట్ కంపేరింగ్ టు దట్, రామచ్చ సాంగ్లో కానీ, దోప్ సాంగ్లో కానీ, జరగండి సాంగ్లో కానీ చాలామంది డాన్సర్స్ని పెట్టి మన ఓల్డ్ మూవీస్ లైక్ శివాజీ ఆ టైప్ ఇంట్రో సాంగ్స్ ఎలా ఉంటాయో ఆ టైప్లో డిజైన్ చేశారు ఎక్కువ మంది డాన్సర్స్తో. అది నాకు చాలా నచ్చిన ఎలిమెంట్ మూవీ మొత్తంలో. అండ్ సెకండ్ వచ్చేసరికి అప్పన్న రోల్లో చరణ్ అన్న చేంజ్ చేశారనే చెప్పాలి. అండ్ మ్యూజిక్, తమనన్న స్కోప్ వచ్చిన ప్రతి దగ్గర రొక్కుమేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, ఎడిటింగ్ వర్క్ బాగుంది. అండ్ ఇవి నాకు నచ్చిన పాజిటివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నాకైతే ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, ఆర్ బోర్ అయితే కొట్టలేదు, అలా వెళ్తూ ఉంది. శంకర్ గారికి ఇది కంబ్యాక్ కాదంటే కంబ్యాక్ కాదు భయ్య. నాకు అంటే ఇండియన్ 2 లాంటి ఒక రాడ్ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ నాకు కొంచెం ఫ్రెష్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోలేదు, ఎలాంటి హైప్ పెట్టుకోలేదు. ఎందుకంటే అలాంటి కళాఖండం తీశారు ఇండియన్ 2, కాబట్టి నాకైతే ఎక్కింది. అంటే సూపర్ డూపర్ అన్ను, నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు, ల్యాగ్ అనిపించలేదు. ఇప్పుడు మనం నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. నెగిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కెమెరా వర్క్ కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. ప్రతి మూమెంట్లోని ఆ కెమెరా ఫ్రంట్కి వచ్చి బ్యాక్ వచ్చి అదైతే నాకు ఎక్కలేదు. నాకు శంకర్ గారి పాత ఫార్మాటే రిపీట్ చేసినట్టు అనిపించింది. అంటే ఇంతకుముందు ఆల్రెడీ మూవీలో పలానా సినిమాలో చూసాం కదా, ఏముంది అన్నట్టు అనిపించింది. అంటే కొత్తగా అన్ప్రెడిక్టబుల్ అన్నందుకు, అన్ప్రెడిక్టబుల్ ట్రాక్ పెట్టినందుకు అంత అన్ప్రెడిక్టబుల్గా నాకేం అనిపించలేదు. ప్రెడిక్ట్ చేశాను, బట్ ప్రెడిక్ట్ చేసినా సరే నాకైతే మరీ తోపు తురుము అనిపించలేదు. ఓకే, వర్తే అనిపించింది. అండ్ కాలేజ్ పర్సన్స్ నాకైతే ఓకే చూస్తున్నాం వెళ్తుంది అన్నట్టు అనిపించింది. కానీ కాలేజ్ పర్సన్స్ అంటే అంత హైగానే ఏమనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మహర్షి మూవీ చూసుకుంటే, మహర్షిలో కాలేజ్ పర్సన్స్ బాగుంటాయి, వాచబుల్గా ఉంటాయి. ఇది వాచబుల్గా లేదని చెప్పలేను, కానీ నాకైతే అన్నెసెసరీ, అంటే ఆర్టిఫిషియల్గా ఎరికించేశారు స్టోరీలో. ఒక లవ్ ట్రాక్ పెట్టాలి కదా అన్నట్టు అనిపించింది. ఇవైతే నాకు మూవీలో ఉన్న నెగిటివ్స్. అండ్ ఎస్టీ సూర్య గారు యాక్టింగ్ ఎరక్కుమేశారు. నాకు ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు. నవీన్ చంద్ర గారికి ఎందుకో ఈ రోల్ వర్తీ కాదు అనిపించింది. అతను కాకుండా ఇంకెవరైనా చేస్తే బాగుంది అనిపించింది. అండ్ సునీల్ గారు యాక్టింగ్ కూడా నాకు అంత పెద్దగా ఏం ఎక్కలేదు, ఆ పర్సన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీ అయితే ఓవరాల్గా ఓకే అంతే. ఫ్యామిలీస్తో చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి చూడొచ్చు. నో వల్గర్ సీన్స్ అట్ ఆల్, నో వల్గర్ డైలాగ్స్. స్టోరీ విషయానికి వస్తే ట్రైలర్లో ఉన్నది భయ, స్టోరీ కొత్తగా ఏం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ చరణ్ గారు వైజాగ్ వస్తారు. అండ్ వైజాగ్లో అతను ఎస్టీ సూర్య గారితో వచ్చిన ఫేస్ ఆఫ్స్ అతను క్లీన్గా ఉంచుదాం అనుకుంటారు సిటీని. అక్కడ వీళ్ళంతా హీరోకి క్లాష్ వస్తుంది. అదే అలా కంటిన్యూ అవుద్ది. ఇంటర్వ్యూల ముందు ఒక ట్విస్ట్ వస్తుంది. సెకండ్ హాఫ్లో అప్పన్ గారికి అతనికి ఉన్న కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుద్ది. ఆ తర్వాత ఏమైంది అన్నదే మూవీ. హీరో అండ్ విలన్కి ఫేస్ ఆఫ్, అంతే. స్టోరీ అయితే అంతకు మించి ఇంకేం లేదు కొత్తగా. ఈ మూవీకి మేము ఇస్తున్న రివ్యూ 2.5 to 2.75. శంకర్ గారికి అయితే ఇది కంబ్యాక్ కాదు, బట్ అలాగని నాట్ అట్ ఆల్ వర్తీ కాదు. అతను అంటే ఒకే ఒక్కడు భారతీయుడు అలాంటి ఒక పొలిటికల్ జోనర్ మూవీస్ చూసిన తర్వాత కూడా గేమ్ చేంజర్ లాంటి మూవీ తీశారంటే అది కొంచెం స్టెప్ బ్యాకే. బట్ హోప్ హీ విల్ కమ్ బ్యాక్ సూన్. అండ్ ఇలాంటి మూవీ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.